మీరు చూస్తున్నది టీవీ1 నేను రవీంద్ర. సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 64 ఏళ్లు గడిచినా దళిత భోజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతి క్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత భోజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత భోజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగునా చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. విభజించు పాలించని పద్ధతిలో దళిత భోజనులను అణిచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి సామాజిక న్యాయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు జ్ఞానసుందర్ గారు మనతో ఉన్నారు. దళిత భోజనులకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితో చర్చిద్దాం. గుడ్ మార్నింగ్ అండి జ్ఞానసుందర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సామాజిక న్యాయ వేదిక అనే వేదికని ఎందుకు ఏర్పాటు చేశారు? దాని ఏర్పాటుకు గల ముఖ్య కారణం ఏంటి? సమాజంలో ఉండబడిన అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారంలో వాటా లభించట్లేదు. విద్యకు, వికాసానికి, గుడికి, బడికి ఇప్పటికి కూడా దూరంగానే జీవిస్తున్న ప్రజల్ని చైతన్యవంతపరిచి వాళ్ళను రాజ్యంలో భాగస్వాములు చేయడం ద్వారా మాత్రమే వాళ్ళ ఆర్థిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, సామాజిక సాంస్కృతిక వ్యవస్థను బాగు చేయడానికి అవకాశం ఉందనే మాటతోనే ఆ ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే సామాజిక న్యాయ వేదికను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా ఈరోజు వరకు కూడా దేశంలో ఆధిపత్య కులాలు కొన్ని మాత్రమే డబ్బును, అధికారాన్ని దగ్గర ఉంచుకొని పేదలను ఇంకా తొక్కివేసే క్రమంలో జరుగుతుంది తప్ప పేదవాడు రాజ్యంలో భాగస్వామ్యం కావట్లేదు. రాజ్యం పేదవాడి దగ్గరికి వెళ్ళట్లేదు. ఇవాళ ఎస్సీలకు, ఎస్టీలకు ప్రభుత్వ స్కీములు ఉన్నప్పటికీ కూడా ఆ స్కీములు కూడా దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. ఆ స్కీములు కూడా ఆ లబ్ధిదారులకు అందడం లేదు. ఈ క్రమంలోనే ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వ స్కీములు ప్రజలకు అందాలి, ప్రజల్ని విద్యా, ఉద్యోగ రంగాల్లో చైతన్యవంతం చేసి రాజకీయ చైతన్యం కల్పించి పేద వర్గాలను ఓటు విలువ, ఓటును అమ్ముకోవద్దు, ఓటు ద్వారా మన పేద వర్గాల్ని రాజ్యాధికారం పంపాల్సిన అవసరం ఉంది, పేదలంతా యూనిట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైతే పేదవాడు రాజ్యంలో లేకపోతే బతుకు బాగుపడదు, వాడికి ఆర్థిక, సాంఘిక, సామాజిక విముక్తి లభించదు. కాబట్టి సామాజిక వేదిక స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మెజార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో సమాజంలో 85% పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గ ప్రజలు రాజ్యాధికారం దిశగా పయనించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. అసలు మెజార్టీకే రాజ్యాధికారం అనే దాన్ని మీరు ఏ విధంగా విశ్లేషించగలరు? వాస్తవంగా స్వాతంత్రానికి పూర్వం కూడా పేద ప్రజలు అణచివేయడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ తన జీవితాంతం పోరాడి రాజ్యాంగంలో కొన్ని హక్కులు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ హక్కులు కూడా అమలు కావట్లేదు. ఆ హక్కులు అమలు చేసుకోవాలన్నా, కావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాలన్నా పేదవాడు రాజ్యాధికారంలోకి రావాలి. ఉదాహరణకి ఒక చీఫ్ మినిస్టర్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ యంత్రాంగంతో చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కలెక్టర్లు టోటల్గా తనకు సంబంధించిన వ్యక్తులను నియామకం చేసుకొని పరిపాలన కొనసాగుతూ ఉంది. అంటే ఒక చీఫ్ మినిస్టర్ ఏ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో ఆ కమ్యూనిటీ జోలికి పోవాలన్నా, ఆ కమ్యూనిటీ మీద ఏలు పెట్టాలన్నా అధికారులు కానీ వ్యవస్థ కానీ భయపడే పరిస్థితి ఉన్నది. అంటే 1950 జనవరి 26న డాక్టర్ అంబేద్కర్ ఒక మాట రాజ్యాంగాన్ని అమలు చేసే సభలో మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. మనకు రాజకీయంగా స్వాతంత్రం వచ్చింది, ఓటు రీత్యా అందరూ సమానమే, కానీ ఆర్థిక, సాంఘిక రంగాలలో అసమర్థం కలిగి ఉన్నాము. ఈ అసమర్థానికి సమానత్వం చేయాలంటే, సొసైటీలో అన్బ్యాలెన్స్ని మొత్తం బ్యాలెన్స్ చేయాలంటే డెఫినెట్గా పేదవాడు రాజ్యంలోకి రావాల్సిన అవసరం ఉంది. పేదవాడు రాజ్యంలోకి రాకపోతే ఇంకా తొక్కివేయబడతాడు, నెట్టివేయబడతాడు. కాబట్టి పేదవాడు రాజ్యాధికారంలోకి రావడమే. ఆయన ఒక మాట అన్నాడు 1932లో కమ్యూనల్ అవార్డు ప్రకటించిన తర్వాత, ఓటు హక్కు వచ్చిన తర్వాత, దళితులారా ఈ దేశానికి పాలకులు మేమే అని చెప్పి గోడల మీద రాసుకోని చెప్పిండు. వారి ఆశ నెరవేరాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే, వాడు విద్యలో, వికాసంలో అగ్రగామిగా ఉండాలంటే డెఫినెట్గా పేదవాడికి రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకుంటే, స్వాతంత్రం వచ్చి 65 సంవత్సరాలు దాటిన మెజార్టీ కులాలకు సంబంధించిన ఒక బీసీ వాడు ముఖ్యమంత్రి కాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంటే ఎక్కడుంది? 1-2 ఆధిపత్య కులాలు డబ్బును, అధికారాన్ని, పార్టీలను గుప్పిట్లో పెట్టుకొని పేదవాడిని చీల్చి, ఏ రకంగా చీల్స్తే మనం పెత్తనం చెలాయించవచ్చు అనే ఆలోచన మీదనే రాజ్యాధికారం కొనసాగుతుంది తప్ప పేదవాడిని రాజ్యంలోకి తీసుకొచ్చి కూర్చోబెడదామనే ఆలోచన ఈ పార్టీలకు లేదనే భావన నేను బలంగా విశ్వసిస్తున్నాను. నేను కూడా ఒకరిని. సుందర్ గారు ఒకటి చెప్పిన, అంటే మన రాష్ట్రంలో చూస్తే కనుక సామాజిక కార్యకర్తలు కావచ్చు, లేదా తమ సామాజిక వర్గం కోసం పాటుపడుతున్నాం, పనిచేస్తున్నాం అని చెప్పుకునే నాయకులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక న్యాయ వేదికని మీరు ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఈ న్యాయ వేదిక ద్వారా ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళగలిగారు? ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగారు? వాస్తవికంగా కొన్ని సెమినార్స్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఉదాహరణకు నేను పుట్టిన గ్రామం
తుంగతుర్తి జిల్లా నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం రామచంద్రపురం విలేజ్లో మా గ్రామం గుమ్మడవేలేని అంతర్భాగంలో ఆమ్లెట్ శివార్ ప్రాంతం 65 ఇయర్స్ ఇండిపెండెన్స్ ఇండియాలో గ్రామ పంచాయతీ బోధానికి బాటలేదు. పొలం ఉరాల మించి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సార్ ఇది మా గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీకి వెళ్ళడానికి బాటలేదు. వీళ్ళు ఈ రకంగా 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. బడికి పోదానికి విద్యార్థులు బాటలేదు. పొలం వరాల మించి వర్షం వస్తుంటే నడువులోతు నీళ్ళ నుంచి పోతాయి. ముఖ్యమంత్రికి మంత్రులకు సంబంధిత వ్యక్తులకు కలెక్టర్ కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఈనాటి వరకు కూడా పరిష్కారం కాలేదు. ఈ గ్రామంలో 800 జనాభా కలిగిన గ్రామంలో త్రాగునీటికి వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పంచాయత్ సెక్రటరీ పంచాయత్ మినిస్టర్ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అంటే ఈ ప్రజలను చైతన్యవంతం చేసే క్రమంలో ఈ గ్రామంలో ఎండాకాలంలోనే మురికి నీరు జమ అయిపోయి ఈ రకంగా ప్రజల ఆరోగ్యానికి దెబ్బతినే పరిస్థితి ఉన్నది. దీన్ని ఈ విషయాన్ని 5-6 నెలలు నిర్విరామంగా నేను కృషి చేసి ప్రభుత్వం జీవో లేదన్నది, మీకు చేయడానికి వీల్లేదు, బ్యాన్ ఉందన్నది. 1995 నుంచి స్టిల్ టుడే ఒక గ్రామ పంచాయతీ కూడా బైఫర్కేషన్ చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కానీ నేను కొన్ని రాత్రులు నిద్రలు లేచి 2 గంటలకు 3 గంటల నిద్ర లేచి నా ప్రజలకు విముక్తి జరగాలి, నా ప్రజలు స్వేచ్ఛ వాయులు పీల్చాలి, నా ప్రజలు స్వతంత్ర జీవనం విధానం కొనసాగాలి. రేషన్ షాప్ కూడా పక్క ఊర్లో వెళ్ళి 3-4 కిలోమీటర్ల నుంచి నెత్తిన పెట్టుకుని వెతుకొని వస్తారు, బాట లేదు. దీనికి గ్రామ పంచాయతీ మొన్ననే జియో ఎంఎస్ నెంబర్ 191 ద్వారా చీఫ్ మినిస్టర్ను పంచాయత్ మినిస్టర్ను ప్రిన్సిపల్ సెక్రటరీని అందరిని ఒప్పించి చట్టం లేదు, బ్యాన్ ఉంది. యాక్చువల్గా మీ చట్టము ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగపడాలి, మీ చట్టం ద్వారా ప్రజలు అణచివేయబడకూడదని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే ఈ గ్రామానికి ఈ బడికి పోదానికి బాట, ఈ ఊర్లో సిమెంట్ రోడ్స్ అన్నీ ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నాం. సామాజిక న్యాయ వేదికలో భాగంగానే గ్రామ ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే 6 మంత్స్ డే అండ్ నైట్ పడుకున్న లేచిన నిద్రలో జీవంలో కలలో కూడా గ్రామ ప్రజల గురించి ఆలోచించి ఇటీవల కాలంలో సామాజిక న్యాయ వేదిక ఇది సాధించిందనే మాట సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఒకటి చెప్పనంటే ఇప్పుడున్న మన నాయకులు కావచ్చు, లేదంటే రిజర్వేషన్ ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీ బీసీ కాన్స్టిట్యున్సీ నుంచి అంటే వారి యొక్క పనితీరు ఎట్లా ఉందండి? తమ సామాజిక వర్గం కోసం ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? అయితే సార్ యాక్చువల్గా 1932లో కమ్యూనల్ అవార్డులో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు సపరేట్ ఎలక్ట్రల్ సిస్టాన్ని డాక్టర్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళకి నివేదించి ప్రవేశపెడితే మహాత్మా గాంధీ 1932 సెప్టెంబర్ 23న నిరాదీక్ష చేపట్టడం జరిగింది. దాని ద్వారా సపరేట్ నియోజకవర్గాలు పోయి ఎలక్ట్రల్ సిస్టమ్ మారింది. అంటే ఆగ్ర కులాల వాళ్ళు, పెత్తందారి కులాల వాళ్ళు, ఈ ఎస్సీస్ అందరు కలిసి కూడా ఒకటే రిప్రజెంటేటివ్ ఎన్నుకునే పరిస్థితి స్టార్ట్ అయింది. నిజంగా వీళ్ళకి సపరేట్ ఎలక్ట్రల్ ఉండి దళితులే ఎన్నిక చేసుకునే పరిస్థితి ఉంటే స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడే పరిస్థితి ఉండే. ఇప్పుడు వాడు అక్కడ ఎలక్ట్ కావాలంటే పెత్తందారి కులాల సపోర్ట్ కావాలి. వాడు ఎలక్ట్ అయిన తర్వాత అసెంబ్లీలో వాళ్ళు చెప్పినట్టు వినే పరిస్థితి ఉన్నది. కాబట్టి న్యాయంగా నిర్ముఖమటంగా వాడు కుమిలిపోయినప్పటికీ కూడా శాసనసభలో కానీ ప్రభుత్వంలో కానీ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ హక్కుల గురించి ధైర్యంగా ప్రకటించే పరిస్థితి కూడా ఉన్నది. వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉన్నప్పటికీ ప్రధానంగా ఇంకొక మాట కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను టీవీ 1 ద్వారా. ప్రజలారా, వివిధ రాజకీయ పార్టీలో ఉన్న రాష్ట్రంలో పడిన తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వగైరా XYZ ఏదైనా పార్టీ కావచ్చు, రాజకీయ చైతన్యం కలిగిన నాయకునికి టికెట్లు ఇవ్వట్లేదు. ఒక ఉద్యోగం వదిలిపెట్టి వచ్చిన వాడు డబ్బున్న వాడికి, వ్యాపారం ఉన్నవాడికి టికెట్లు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాల మీద టచ్ లేదు కాబట్టి. మళ్ళీ వాడు 5 ఏళ్ళు పరిపాలన చేయగానే, పరిపాలన పూర్తి కాగానే మళ్ళీ కొత్తని వెతుకుతారు. ఎందుకంటే వీడు బలపడిపోతే గల్లం విప్పుతాడు, యుద్ధం చేస్తాడనే భావన రాజకీయ పార్టీలో ఉండి అది జరుగుతూ ఉంది. అనేక పర్యాలు పరిశీలిస్తే అంబేద్కర్ ఉద్యమం పట్ల కానీ, సామాజిక ఉద్యమాల పట్ల కానీ అవగాహన ఉన్న వ్యక్తులకు టికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తున్న రాజకీయ పార్టీలు కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం. ఇవాళ ఒక డాక్టర్ అంబేద్కర్ ఒక్కడు విద్యావంతుడై ఈ దేశంలో గాంధీ, నెహ్రూ, బోస్, పటేల్ అందరినీ నిలబెట్టి ప్రశ్నించి కోట్లాది మంది దళితులకు హక్కులను సాధించి పెట్టడం జరిగింది. అదే క్రమంలో ఈ టైప్ ఆఫ్ లీడర్స్ ఎవడైనా కనుక అవగాహన ఉన్నవాడు సామాజిక ఉద్యమాల పట్ల, సమాజం పట్ల, రాజకీయాల పట్ల, రాజనీతి పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరికైనా టికెట్ ఇచ్చినట్లయితే వాడు స్ట్రాంగ్ అవుతాడు. రేపు ముఖ్యమంత్రి అంటాడు, మంత్రి అంటాడు, అధికార పీఠం అడుగుతాడు. కాబట్టి రాజకీయాలకు సంబంధంలోని ఉద్యోగ వర్గాల నుంచి ఎన్నిక చేయడం, వ్యాపార వర్గాల నుంచి ఎన్నిక చేయడం, డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వడం, 5 ఏళ్ళు కానీ మళ్ళీ కొత్తను వెతికే కార్యక్రమం జరుగుతూ ఉంది. కేవలం పెత్తందారి కులాల పెత్తనం చెలాయించుకోవడం కోసమే. ఓకే, మీతో మాట్లాడటానికి విజయవాడ నుంచి రమేష్ గారు సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు. సార్ నమస్తే అండి. రవీంద్ర గారు నమస్తే అన్న. నమస్తే అండి. జ్ఞానసుందర్ గారు ఉన్నారు, మాట్లాడండి. జేబీఎం అన్న, ఈ రోజున మనం చాలా వేదికలు ఎక్కి ఉద్యమాలు చేస్తూ అంబేద్కర్ వారసులం అని చెప్పుకుంటున్నాం. అంబేద్కర్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం.
అందులో భాగంగానే మనం ఈ రోజు చేస్తున్న పని అంబేద్కరిజం అనే నేను అనుకుంటున్నాను. అంటే ఒక చిన్న స్థాయి గ్రామ స్థాయిలో పనిచేసే కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో పనిచేసే రాష్ట్ర నాయకుల వరకు కూడా మేమందరము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నడుపుతున్నాం అంటున్నాం. కానీ మనం ఎక్కడా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనట్లేదు. అంటే ఎన్నికల్లో పాల్గొనకుండా మనం మాట్లాడుతున్నాం, పోటీ చేయటం లేదు. కనీసం రాజకీయాలను శాసించే స్థాయిలో కానీ రాజకీయాల్లో కానీ మనం లేవు. రాజకీయాల్లో లేకుండా మనం సామాజిక న్యాయం కానీ లేకపోతే ఈ రోజున రాజ్యాధికారం రావడం అనేది రాజ్యాధికారం రావడం అనేది సాధ్యమవుతుందా? అంటే మనం మాటల వరకే పరిమితం అవుతున్నామా, లేదా ఇప్పుడున్న పరిస్థితిని ఇప్పుడు రాజకీయంగా విశ్లేషిస్తే ఏ రాజకీయ పార్టీకి కూడా సరైన ప్రాతినిధ్యం కానీ సరైన స్థాయి కానీ లేదు. ఈ రోజున మనకి పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఈ వ్యాక్యూమ్ ని మనం ఆసరాగా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల ప్రాతిపదికన మనందరం ఎన్నికల్లో ఎందుకు పాల్గొనకూడదు, మనం ఎందుకు పోటీ చేయకూడదు, మనం రాజకీయాలను ఎందుకు శాసించకూడదు, అది ఒకసారి ఆలోచించమని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ రమేష్ గారు, మీ యొక్క అభిప్రాయం మాకు అర్థమైంది. మరో కాల్ తీసుకుందాం. హరికృష్ణ గారు నిజామాబాద్ నుంచి. హరికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. దయచేసి మీరు టీవీ చూస్తూ మాట్లాడకుండా డైరెక్ట్గా జ్ఞానసుందర్ గారితో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి. జై భీమ్ అండి. జై భీమ్ అండి. కొంచెం మాట్లాడిస్తారండి. మాట్లాడండి. హలో హరికృష్ణ గారు మాట్లాడండి. మాట్లాడండి హరికృష్ణ గారు, మాట్లాడండి. హలో సార్, జై భీమ్ సార్. జై భీమ్ హరికృష్ణ గారు. సార్ నేను నిజామాబాద్ నుండి మిత్రబంధు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బంధు ప్రెసిడెంట్ సార్. చెప్పండి. హలో 1 సెకండ్ చెప్పండి. హరికృష్ణ గారు థ్యాంక్ యూ. మరొకసారి ప్రయత్నం చేయండి. అంతే మీ సాంకేతిక లోపం వల్ల కట్ అయింది. దయచేసి ఒక విన్నపం ఏంటంటే ఎవరైనా ఈ కార్యక్రమం చూసి కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయగలను డైరెక్ట్గా ఎవరైతే గెస్ట్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలని మా యొక్క విన్నపం అండి. థ్యాంక్ యూ అండి. ఇందాక రమేష్ గారు చెప్పింది అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు. అంబేద్కర్ భావజాలం కలిగి ఉన్నారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాణించలేకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రధానంగా ఆయన అడుగుతున్నారు. అయితే ఈనాడు రవీంద్ర గారు డబ్బు రాజకీయాల్లో ఆధిపత్యం చేస్తూ ఉంది. పేద ప్రజల్లో ఓటు చైతన్యం తెలియదు. ఎన్నికల్లో రాగానే ఈ ఆధిపత్య రాజకీయ పార్టీలు ఓట్లను కొనేస్తూ ఉన్నాయి. అయితే పేదవాడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఒక తపస్సు చేయాలి. ఓటు విలువ గురించి ప్రజలను చైతన్యవంతం చేసిన తర్వాత సొసైటీలో ఉండబడిన విద్యావంతులు, ఉద్యోగస్తులు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు అయినప్పటికీ వాళ్ళ మేధస్సును, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బును వెచ్చిస్తే ఏ నియోజకవర్గంలో అయితే ఆ నియోజకవర్గంలో పడిన విద్యావంతులు, ఉద్యోగులు వాళ్ళ మేధస్సును, వాళ్ళ కాలాన్ని, వాళ్ళ డబ్బును వెచ్చించి ప్రజల కోసం, సమాజం కోసం త్యాగం చేసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని కనుక సపోర్ట్ చేస్తే ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి అవకాశం ఉంది. లేదంటే వాళ్ళ రాష్ట్రంలో, దేశంలో బహుజన సమాజ్ పార్టీ ఉన్నప్పటికీ రాష్ట్రంలో విఫలం జరిగింది. అనేక మంది సూచన చేస్తున్నారు బహుజన సమాజ్ పార్టీ ఎందుకు పనిచేయకూడదని. డాక్టర్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, పేదవాడు రాజ్యాధికారులు రావడానికి ఒక బలమైన పునాదిని కాంక్రీట్తో నిర్మాణం చేశాను. ఇటుక పిల్లలు పేరుస్తున్నప్పుడు దొంగలు ఇటుక పిల్లలు ఎత్తుకపోతూ ఉన్నారు. కానీ ఇటుక పిల్లలు వెళ్ళిపోయినప్పుడల్లా బిల్డింగ్ నిర్మాణం కూలిపోతూ ఉంది. కానీ కాంక్రీట్తో నిర్మాణం చేయబడిన పిల్లర్ బలంగా ఉంది. డెఫినెట్గా ఈ రోజు కాకుండా రేపైనా ప్రజలు పాలకులు అవుతారు, పాలితులుగా ఉండరనే మాట అనడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో కనిశ్రామ్ పుట్టాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరన్నా స్టార్ట్ కావచ్చు. దేశంలో కూడా ఆ టైప్ ఆఫ్ ఫిలాసఫీ ఇంప్లిమెంట్ అయ్యే రోజులు దగ్గరలో. మాట్లాడడానికి ఇద్దరు కాలర్ సిద్ధంగా ఉన్నారు. వరంగల్ నుంచి పుల్లయ్య గారు. పుల్లయ్య గారు, హలో. పుల్లయ్య గారు మాట్లాడండి. సుందర్ గారు. నమస్కారం అండి జ్ఞానసుందర గారు. నమస్కారం పుల్లయ్య గారు. నమస్కారం. మన నల్లగొండ జిల్లాలో సార్ రెడ్డిస్ మొత్తం వాళ్ళే ఎమ్మెల్యే, ఎంపీలు వాళ్ళే అయ్యారండి. మన అనగారిన వాళ్ళు మరి ఎప్పుడైతారు? రెండవది ఏంటంటే సార్, మీరు చాలా ప్రజాసేవ చేస్తున్నారు కదా, మీరు కూడా ఎమ్మెల్యే గారుగా ఎందుకు మీకు టికెట్ ఇస్తలేరు? మీరు ఎందుకు చెప్తలేరండి? ఓకే, థ్యాంక్ యూ పుల్ల గారు. మరో కాలర్ తీసుకుందాం. శ్రీరాములు గారు అనకాపల్లి నుంచి. శ్రీరాములు గారు.
నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఆ టీవీ వారికి తర్వాత జ్ఞానసుందర గారికి నా యొక్క నమస్కారాలు. చెప్పండి. ఈ కార్యక్రమం మొదలుపెట్టి మనకి సంవత్సరం దాటి 2వ సంవత్సరం ఇస్తాం. అయితే మనలో చాలా మందికి ఉత్సాహం ఉంది. కానీ ఉత్సాహంగా ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ గా అంటే ఆర్థికంగా బలపడ్డారు లేకపోవడం వల్ల ఈ పోటీలకు కానీ లేకపోతే సభలు కానీ నిర్వహించలేకపోతున్నారని నా యొక్క ఒకటవ భావన అండి. రెండవది ఏంటంటే ఈ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరూ కూడా ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయిస్తుందండి ప్రతి సంవత్సరం కూడా. ఆ నిధులు ఏంటంటే సకాలంలో అనగా మార్చి 31 క్లోజ్ అయిపోతుంది. బికాజ్ I worked as Deputy Registrar of Cooperative Society in that side. Okay. Mr. That I know pretty well about that what an financial aspect అన్నమాట. ఆ 31 ఖర్చు చేయబడడం వల్ల ఏమైందంటే మన యొక్క డబ్బులు ఇతర మానేటువంటి వాటికి ఖర్చు చేయడం వల్ల అదొక ఇబ్బంది జరుగుతుందండి. అయితే వీటి కార్పొరేషన్ చైర్మన్లు ఆఫీసర్లు కూడా ఉంటారు. వీళ్ళ సంవత్సరానికి ఏదో మొక్కబడిగా చేస్తున్నారు తప్ప వాళ్ళు పక్కడబందిగా ఈ వర్గాలకు చెందినటువంటి నిధులు ఖర్చు అవుతున్నా లేవని ఒకటి. ఇక మూడోది ఏంటంటే చైతన్యం రావాలి. అయితే కానీ ఏంటంటే మన ఎవరంతా ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీ కానీ గెలిచారనుకోండి వాళ్ళు వెంటనే ఆ ధనిక లేక వర్గానికే చేస్తున్నారు తప్ప అయ్యో మన వెనకాల మన బీసీ వాడు ఉన్నాడు, మన ఎస్సీ వారు ఉన్నారు, మన దళితులు ఉన్నారు, వీళ్ళు కూడా ఉత్తేజం చేసి ముందుకు తీసుకెళ్దామన్న భావన లేదండి. ప్రధానికి వైజాగ్లో డాక్టర్ బాబా అంబేద్కర్ యొక్క మన సంఘాలు కానీ ఓకే, థ్యాంక్ యూ శ్రీరాములు గారు, మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీరాములు గారు. ఇందాక పుల్లయ్య గారు కూడా మాట్లాడింది ఏంటంటే ఎక్కడైనా చూసినా మన సమాజంలో 2 సామాజిక వర్గాలు లేదా అగ్రవర్ణాల చేతిలోనే అన్ని పదవులు ఉంటున్నాయి. అంటే వార్డు మెంబర్ నుంచి మొత్తం ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు అనేది. ఇంకో శ్రీరాములు గారు కూడా నిధులు ఎస్సీ ఎస్టీ బీసీలు కేటాయించిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, సరైన సక్రమైన పద్ధతిలో వినియోగించబడట్లేదు అనేది ఈ యొక్క ఇద్దరు కాలర్స్ యొక్క అభిప్రాయం. ఈ 2 కాల్స్ గురించి డిస్కస్ చేసే ముందు కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 1.